తమిళంలో హిట్ కొట్టిన 3 సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి దిగిపోయాయి. ముందుగా డ్యూడ్ సినిమా ఓటీటీ సెంటర్లో అడుగుపెట్టగా, ఇప్పుడు బైసన్, డీజిల్ సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన డీజిల్ అక్టోబర్ 17న థియేటర్లకు వచ్చింది. షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ చెన్నై సముద్రతీరంలో మొదలవుతుంది. 1979లో ప్రభుత్వం సముద్రతీరం మీదుగా 17 కిలోమీటర్ల మేర ఒక పైప్ లైన్ను ఏర్పాటు చేస్తుంది. ఈ పైప్ లైన్లో నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పైప్ లైన్ జాలరుల గ్రామాలకు, సముద్ర తీరానికి మధ్య అడ్డుగా మారుతుంది. దాంతో జాలరులెవరూ సముద్రంలోకి చేపల వేటకి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ సమస్యకి సంబంధించిన పోరాటంలోనే దిల్లీబాబు చనిపోతాడు. అతని కొడుకు వాసుదేవ, హరీష్ కళ్యాణ్ ను మనోహర్, సాయికుమార్ చేరదీస్తాడు. జాలరులు బ్రతకాలంటే క్రూడ్ ఆయిల్ను దొంగిలించడమే మార్గమని మనోహర్ భావిస్తాడు. ఈ విషయంలో ముంబైలోని పఠాన్ సచిన్ ఖేడేకర్ తో ఒప్పందం చేసుకుంటాడు. క్రూడ్ ఆయిల్ను